పాకిస్తాన్ బార్డర్లోని నగరాలకు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా, ఇండిగో రద్దు చేసినట్లు ప్రకటించాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్తాన్ కుట్రలు ఇంకా చేస్తూనే ఉండడంతో విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సాంబా సెక్టర్లోని రాత్రి డ్రోన్లు కలకలం రేపడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమై సరిహద్దు నగరాలకు సర్వీసులను నిలిపివేశాయి. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. శ్రీనగర్, లేహ్, రాజ్కోట్, చండీగఢ్, జమ్మూ, అమృత్సర్, జోధ్పూర్, భుజ్, జామ్నగర్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, సీజ్ ఫైర్ తర్వాత కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించిన విషయం తెలిసింది. తాజాగా ఎప్పటికప్పుడు భారత్ లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు అనేవి నెలకొని ఉన్నాయి. సో ఈ క్షణాన ఏం జరుగుతుందో ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేని విధంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ ద్వారా చాలా స్పష్టమైంది. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్పారు, ఉగ్రవాదంతోనే ఉగ్రవాదుల దేశంతోని చర్చించేది ఏముంటుంది అనేది చాలా క్లియర్ గా తెలిపారు. దీంతో పాటు ఉగ్రవాదులు దాడి చేస్తే మా పద్ధతిలో వారి మూలాలను గుర్తించి మేము కూడా ప్రతిదాడి చేస్తామని చెప్పడము సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను మేము వేరువేరుగా చూడము, మా దృష్టిలో ఇద్దరు ఒకటే అని చెప్పి వ్యాఖ్యానించడం కూడా గమనార్హము. దీంతో పాటు అంటే ఇది ఎందుకు పదే పదే చర్చించుకుంటున్నామంటే ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఎప్పుడైతే ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారో అనంతరం కూడా బార్డర్స్ లో డ్రోన్ల కలకలం కూడా తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా అందరినీ మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. ప్రధాని మోదీ పదే పదే కూడా పాకిస్తాన్ ని అడ్రస్ చేస్తూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు, పాకిస్తాన్ తో చర్చలు జరగాలంటే అది ఉగ్రవాదం మీద, పిఓకే మీద అయితేనే జరుపుతామంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో దాని మీద అయితేనే జరుపుతామని చాలా కరాఖండిగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉందని కూడా చెప్పాలి. నేను రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సెక్టర్ లో, పంజాబ్ లోని జలంధర్ లోను కూడా పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. సాంబాలో పాకిస్తాన్ డ్రోన్లు దూసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. వీటిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా కూడా తప్పికొట్టింది. ఈ సందర్భంగా పెద్ద శబ్దాలు కూడా వచ్చినట్టు స్థానికులు తెలిపారు. పంజాబ్ జలంధర్ లోని రాత్రి 10 గంటల సమయంలోనూ డ్రోన్లు కనిపించాయని అక్కడ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. నిపుణులు డ్రోన్ల శకలాల కోసం వెతుకుతున్నట్లు కూడా తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగమైన కొద్దిసేపటికే పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగించడం కూడా కీలకంగా మారింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం సమగ్ర స్థాయిలో అమలుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ మళ్లీ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టర్ లో అనుమానాస్పద డ్రోన్లు రావడం ఏంటనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే వెంటనే భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. కానీ చిన్నపాటి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మీ అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే ఇది ఇంటర్నేషనల్ బార్డర్ నుండి చూసుకొచ్చిన వాటి అంటే అవతల సరిహద్దు పాకిస్తాన్ సరిహద్దు నుండి వచ్చిన డ్రోన్లు కాబట్టి ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. దీంతో ఇమీడియట్ గా ఆర్మీ డిఫెన్స్ గన్స్ తో కూడా పేల్ చేశారు ఆర్మీ మన భద్రతా దళాల్లో. అయితే మే 8వ తేదీన సాయంత్రం ఇదే సాంబా సెక్టర్ లో కూడా పాకిస్తానీ డ్రోన్లు బలగాలు భారత్ బలగాలు పేల్చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రస్తుతము ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్ బార్డర్ లోని నగరాలకు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా, ఇండిగో రద్దు చేసినట్లు కూడా ప్రకటించాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్తాన్ ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్న నేపథ్యంలో విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సాంబా సెక్టర్ లో నిన్న రాత్రి ముందుగా అనుకున్నట్లు డ్రోన్ల కలకలం రేపడంతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమై సరిహద్దు నగరాలకు సర్వీసులను నిలిపివేశాయి. ప్రస్తుతము పరిస్థితులకు అనుగుణంగా కూడా నిశ్చింతగా గమనిస్తున్నామని అప్డేట్లకి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. శ్రీనగర్, లేహ్, రాజ్కోట్, చండీగఢ్, జమ్మూ, అమృత్సర్, జోధ్పూర్ తో పాటు భుజ్, జామ్నగర్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సో దీంతో పాటు అలాగే నిన్న రాత్రి కూడా ముందస్తుగా అమృత్సర్, హేషియాపూర్ లో కూడా బ్లాక్అవుట్ నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా కూడా పంజాబ్ లోని అమృత్సర్ అలాగే
హోషియాపూర్ జిల్లాలలో సో నిన్న రాత్రి స్థానిక యంత్రాంగం బ్లాకౌట్ ప్రకటించింది. ఈ జిల్లాలో సరిహద్దు సమీపంలోని విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జలంధర్ పరిధిలోని ఆ ప్రాంతాల్లో పాక్షికంగా బ్లాకౌట్ చేశామని కూడా జలంధర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం అంటే నిన్న కూడా పెద్ద ఎత్తున సైరన్ శబ్దాలు కూడా వినిపించాయి. కిటికీల తలుపులకు దూరంగా ఉండాల్సిందిగా ప్రత్యేకంగా స్థానికులను అక్కడ అధికారులు అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా చేశారు. సో ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ బుద్ధి, పాకిస్తాన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ గా అంటే ఎవరికి ఏం తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ యథావిధిగా రూల్స్ వైలేషన్ చేయడము, అది పేరుకి అంతర్జాతీయంగా మేము చర్చలు కొనసాగిస్తున్నాము, సత్సంబంధాల కోసము ప్రయత్నిస్తున్నామని కూడా చెబుతూ ఉంటారు. కానీ యథావిధిగా తమ వక్ర బుద్ధి చూపిస్తోంది. అయితే నిన్న రాత్రి కూడా జమ్మూ రాజధాని ట్రైన్ లైట్స్ లో కూడా పబ్లిక్ సేఫ్టీ అంటే ప్యాసింజర్ సేఫ్టీ గురించి లైట్స్ ఆఫ్ చేశారు. అలాగే నిన్న శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా రాత్రి బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న చాలా క్లియర్ గా అమృత్సర్ లో కూడా డీసీ చాలా క్లియర్ గా చెప్పారు, సైరన్ మోగబోతుంది. సో అందరూ భయాందోళనకి చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక బ్లాక్అవుట్ పర్పస్ లోనే పబ్లిక్ ని అప్రమత్తం చేయడానికి అంటూ కూడా డీసీ ప్రకటించారు. అయితే అక్కడ స్థానిక ప్రజలందరినీ కూడా ఉద్దేశించి రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ లైట్స్ అండ్ మూవ్ అవే ఫ్రమ్ విండోస్, స్టే కామ్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ రెడీ టు రిస్టోర్ పవర్ సప్లై, డోంట్ పానిక్ ఎట్ ఆల్ అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఇది ముందస్తు జాగ్రత్తల్లో తీసుకునే చర్యని దిస్ ఇస్ బై వే ఆఫ్ అబండెంట్ కాషన్ అంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో ప్రస్తుతము ఈ ఉద్రిక్తుల నర్మ కూడా ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో తమ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు కూడా ప్రకటించాయి. సందీప్, థ్యాంక్ యూ సురేష్.